హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ కంపెనీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇందులో వచ్చేసి ఒక అల్టిమేట్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది. అలాగే మనకు ఎక్స్ట్రాడినరీ రివార్డ్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో మంచి మంచి సర్వీసెస్ అనేది కూడా మనకి ఒక కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే సో ఈ యొక్క కంపెనీ యొక్క ఫుల్ ప్రొఫైల్ అనేది మనకు ఈ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో వెల్కమ్ టు మెటా ఆర్బిట్. సో కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.metaorbit.world. సో ఫ్రెండ్స్, మెటా ఆర్బిట్ అనేది మనకు ఒక వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ కంపెనీ. సో కంపెనీ యొక్క ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు కొత్త టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క ఫీల్డ్ అనేది మనకి ఈ యొక్క మెటా ఆర్బిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. లైక్ బ్లాక్ చైన్, గేమింగ్, మెటామర్స్ అండ్ క్రిప్టో కరెన్సీ. సో ఇలా మనకు కొత్త టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క ఫీల్డ్లో అనేది మనకి ఈ యొక్క మెటా ఆర్బిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ గురించి చూసుకున్నట్టయితే సో దానికంటే ముందు ఎవల్యూషన్ ఆఫ్ మనీ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎవల్యూషన్ ఆఫ్ మనీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన యొక్క పూర్వీకులు ఒక వస్తువు కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు అనేది వాళ్ళకి ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకునేవాళ్ళు. సో దాని తర్వాత ఎలా అప్డేట్ అయ్యారు? గోల్డ్కి అప్డేట్ అయ్యారు. అంటే గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి వస్తువులు అనేది తీసుకునేవాళ్ళు. సో దాని తర్వాత ఎలా చేంజ్ అయ్యారు? పేపర్ మనీకి అలవాటు పడ్డాం మనం. సో మన యొక్క జనరేషన్. సో ఇప్పుడు ఏమైంది? దాని తర్వాత మనకు ఒక క్రెడిట్ కార్డ్కి, డెబిట్ కార్డ్స్కి, సో ఇలాంటి వాటికి అనేది మనం అప్గ్రేడ్ అయ్యాం. సో దీని తర్వాత అప్గ్రేడ్ థింగ్ ఏదైనా ఉందంటే అది క్రిప్టోనే ఫ్రెండ్స్. క్రిప్టో అంటే మనకు ఒక డిజిటల్ వరల్డ్. సో మనకు ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు మనకు డిజిటల్గానే జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క డిజిటల్ వరల్డ్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు అప్గ్రేడ్ అనేది అవుతున్నారు. సో ఆ యొక్క అప్గ్రేడ్ థింగే మనకి ఈ యొక్క క్రిప్టో ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, లైక్ బిట్ కాయిన్, ఇథేరియం, థీథర్. సో ఇలా మీకు చాలా రకాల కాయిన్స్ అనేది ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు క్రిప్టో కరెన్సీ అంటారు. అంటే మనకు డిజిటల్ కాయిన్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో మెటా ఆర్బిట్ మనకేం ప్రొవైడ్ చేస్తుంది, మనకేం సర్వీస్ ఇస్తుందంటే సో మనకు ఒక అల్టిమేట్ ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకి ఒక మెటా ఆర్బిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకు ఇందులో ఒక కన్సిస్టెన్సీ, ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో వాటి గురించి మనం నెక్స్ట్ స్టెప్లో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో కంపెనీలో వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయినింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే బేసిక్ ప్యాకేజ్. సో బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి మనకు $15. సో కంపెనీలో వచ్చేసి 1 CP లాగా మనం మెజర్ చేస్తాం, అంటే 1 కమ్యూనిటీ పాయింట్. సో ఈ యొక్క $15 జాయిన్ అయిన వాళ్ళకి కమ్యూనిటీ రివార్డ్ వచ్చేసి డైలీ 1% అనేది వస్తుంది. అప్ టు మనకు 200% వచ్చేంత వరకు ఆ యొక్క కమ్యూనిటీ రివార్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి గోల్డ్ ప్యాకేజ్. సో ఇందులో వచ్చేసి మనం $150 జాయిన్ అవ్వచ్చు, అంటే మనం 10 CPస్తో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకు డైమండ్ ప్యాకేజ్. సో ఇందులో మనం $300 జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ $300 అంటే మనకు 20 CP అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ బోనస్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టోటల్గా 6 టైప్స్ ఆఫ్ బోనసెస్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం వాటి గురించి 1 by 1 అనేది క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కమ్యూనిటీ బోనస్ ఉంది, మ్యాచింగ్ బోనస్, టీమ్ బోనస్, బూస్టర్ బోనస్, అచీవ్మెంట్ బోనస్ అండ్ అలాగే మనకు డిపాజిట్ వ్యాలెట్ బోనస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం 1 by 1 క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి బూస్టర్ బోనస్. సో ఇందులో వచ్చేసి మీకు 2 బూస్టర్ బోనస్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు జాయిన్ అయిన వితిన్ 5 days లోపల 10 డైరెక్ట్ రెఫరల్స్ ఇస్తే మీరు యొక్క బూస్టర్ బోనస్ 1కి ఎలిజిబుల్ అయిపోతారు ఫ్రెండ్స్. లేదంటే మీరు డైరెక్ట్గా 150 ప్యాకేజ్తో జాయిన్ అయినా కూడా మీరు ఈ యొక్క బూస్టర్ బోనస్కి అనేది ఎలిజిబుల్ అయిపోతారు. సో ఇందులో ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే సో ఎవరెవరైతే ఈ యొక్క బూస్టర్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళందరికీ వచ్చేసి సో కంపెనీలో 12% టర్న్ ఓవర్లో నుంచి మనకు ఎవ్రీ వీక్ అనేది $6 అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో అప్ టు మనకు 100 వీక్స్ అనేది వస్తుంది ఈ యొక్క. సో అప్ టు 100 వీక్స్ అంటే మనకు టోటల్గా $600 అనేది మనం ఈ యొక్క బూస్టర్ 1 బోనస్లో అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సెకండ్ బూస్టర్ బోనస్ వచ్చేసి మనకు వితిన్ 10 daysలో 20 డైరెక్ట్ రెఫరల్స్ కంప్లీట్ చేస్తే ఈ యొక్క సెకండ్ బూస్టర్కి అనేది కూడా ఎలిజిబుల్ అయిపోతాం. లేదంటే మీరు డైరెక్ట్గా డైమండ్ ప్యాకేజ్తో జాయిన్ అయినా కూడా మీరు ఈ యొక్క సెకండ్ బూస్టర్కి ఎలిజిబుల్ అయిపోతారు ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే సో మనకు పర్ వీక్ వచ్చేసి $15 అనేది వస్తాయి అప్ టు మనకు 100 వీక్స్. సో టోటల్గా మీకు ఎంత USDT వస్తాయి? ఇక్కడ మీకు టోటల్గా $1500 అనేది మీరు ఈ యొక్క బూస్టర్ 2లో అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు జాయిన్ అయిన వితిన్ 5 daysలో ఆర్ 10 daysలో ఆ యొక్క రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేస్తే చాలు ఈ యొక్క బూస్టర్ బోనస్ వచ్చేసి మీరు 100 వీక్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ బోనస్. సో ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 1:1కి 20% అనేది మనకి ఒక మ్యాచింగ్ బోనస్ ఉంది. అంటే మనం లెఫ్ట్ టు రైట్ కంప్లీట్ చేస్తే మనకు 20% అనేది మ్యాచింగ్ బోనస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం $15 ప్యాకేజ్తో జాయిన్ అయితే మనకి ఇక్కడ 20% అంటే మనకు $3 అనేది మ్యాచింగ్ బోనస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్.
సో అక్కడ మనకు అన్లిమిటెడ్ డెప్త్ అనేది కూడా చేసుకోవచ్చు మనం. అండ్ పవర్ టీమ్ క్యారీ ఫార్వర్డ్ అనేది ఉంటుంది. డైలీ క్లోజింగ్ వచ్చేసి midnight 12 o'clock అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం డైలీ విత్డ్రాల్స్ అనేది కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టీమ్ బోనసెస్ గురించి చూసుకున్నట్టయితే సో ఇందులో వచ్చేసి బ్రోంజ్ ర్యాంక్. సో ఫస్ట్ బ్రోంజ్ ర్యాంక్లో వచ్చేసి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే 2 డైరెక్ట్ స్పాన్సర్స్ చేయాలి. సో 1:1 పేర్ కంప్లీట్ చేస్తే మనం ఈ యొక్క బ్రోంజ్ ర్యాంక్కి ఎలిజిబుల్ అయిపోతాం. సో ఇందులో మనకి ఎలా ఇన్కమ్ వస్తుందంటే మనం అప్ టు 25 USDT అనేది డైలీ క్యాపింగ్ చేసుకోవచ్చు. సో మనం 2 డైరెక్ట్ రెఫరల్ ఇస్తే చాలు, 1:1 కంప్లీట్ చేస్తే చాలు, అప్ టు మనం డైలీ 25 USDT అనేది డైలీ క్యాపింగ్ ఎర్న్ చేసుకోవచ్చు ఈ యొక్క బ్రోంజ్ ర్యాంక్లో. సో సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఫ్రెండ్స్ సిల్వర్ ర్యాంక్. సో ఇందులో వచ్చేసి డైలీ క్యాపింగ్ వచ్చేసి 50 USDT వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ర్యాంక్ ఎలిజిబుల్ అవ్వాలంటే మనం 4 డైరెక్ట్ స్పాన్సర్స్ చేయాలి. సో 4 డైరెక్ట్ రెఫరల్స్ ఇస్తే చాలు, అంటే 2:2. సో 2:2 మనం కంప్లీట్ చేస్తే చాలు, ఈ యొక్క 50 USDT డైలీ క్యాపింగ్కి ఎలిజిబుల్ అయిపోతాం. సో మనం డైలీ వచ్చేసి 50 USDT వరకు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ర్యాంక్. సో ఈ యొక్క గోల్డ్ ర్యాంక్లో వచ్చేసి మనం డైలీ $150 అనేది డైలీ క్యాపింగ్, అంటే డైలీ $150 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు ఈ యొక్క గోల్డ్ ర్యాంక్లో. సో దీనికోసం రిక్వైర్మెంట్ ఏంటంటే మనం 10 డైరెక్ట్ రెఫరల్స్ కంప్లీట్ చేయాలి. సో లెఫ్ట్ 5 రైట్ 5, సో టోటల్గా మనం 5:5 కంప్లీట్ చేస్తే చాలు ఈ యొక్క గోల్డ్ ర్యాంక్కి ఎలిజిబుల్ అయిపోతాం. సో అప్ టు మనం డైలీ $150 అనేది డైలీ క్యాపింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయినా మనం గోల్డ్ ర్యాంక్కి ఎలిజిబుల్ అవ్వచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా $150 ప్యాకేజ్తో జాయిన్ అయినా మనం ఈ యొక్క గోల్డ్ ర్యాంక్ అనేది ఎలిజిబుల్ అయిపోతాం. సో డైలీ క్యాపింగ్ $150 అనేది యాజ్ యూజువల్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాని తర్వాత వచ్చేసి డైమండ్ ర్యాంక్. సో ఈ యొక్క డైమండ్ ర్యాంక్లో వచ్చేసి డైలీ క్యాపింగ్ మనకు 300 USDT అనేది ఉంటుంది. సో దీనికోసం వచ్చేసి మీరు 20 డైరెక్ట్ రెఫరల్స్ చేస్తే చాలు. సో 10:10 ఉండాలి. సో అప్పుడు మీరు యొక్క డైమండ్ ర్యాంక్కి ఎలిజిబుల్ అయిపోతారు. సో దీంట్లో వచ్చేసి మీరు డైలీ 300 USDT వరకు ఎర్న్ చేసుకునే క్యాపింగ్ అనేది ఉంటుంది. సో ఇలా అయినా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా డైమండ్ ప్యాకేజ్ 300 USDTతో అయినా యాక్టివేట్ చేసుకుంటే మీరు ఈ యొక్క డైమండ్ ర్యాంక్కి ఎలిజిబుల్ అయిపోతారు. సో యాజ్ యూజువల్గా మీకు డైలీ క్యాపింగ్ వచ్చేసి 300 అనేది ఉంటుంది ఈ యొక్క డైమండ్ ర్యాంక్లో. సో నెక్స్ట్ వచ్చేసి అచీవ్మెంట్ బోనస్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టోటల్గా 6 టైప్స్ ఆఫ్ స్టార్స్ అనేది ఉన్నాయి. సో ఆ యొక్క 6 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు టోటల్గా వచ్చేసి మీకు 10 lakh USDT వరకు అనేది మీ యొక్క అచీవ్మెంట్ బోనస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టార్ 1లో చూసుకున్నట్టయితే రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే సో లెఫ్ట్లో వచ్చేసి 10 గోల్డ్ మెంబర్స్ ఉండాలి, రైట్లో వచ్చేసి 10 గోల్డ్ మెంబర్స్ ఉండాలి. సో అప్పుడే మీరు ఈ యొక్క స్టార్ 1 ర్యాంక్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇందులో మీకు బిజినెస్ రివార్డ్ ఎంత వస్తుందంటే అచీవ్మెంట్ బోనస్ $25 అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్ 2 ర్యాంక్. సో ఈ యొక్క స్టార్ 2 ర్యాంక్ ఎలిజిబుల్ అవ్వాలంటే మీ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 10 స్టార్ 1 మెంబర్స్ ఉండాలి, రైట్ సైడ్లో వచ్చేసి 10 స్టార్ 1 మెంబర్స్ ఉండాలి. సో అప్పుడే మీకు ఈ యొక్క స్టార్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇందులో మీకు రివార్డ్ ఎంత వస్తుందంటే $150 USDT అనేది రివార్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క అచీవ్మెంట్ బోనస్లో. సో సేమ్ అదేవిధంగా స్టార్ 3కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీ లెఫ్ట్ సైడ్లో 10 స్టార్ 2 మెంబర్స్ ఉండాలి, రైట్ సైడ్లో వచ్చేసి 10 స్టార్ 2 మెంబర్స్ అనేది ఉండాలి. సో అక్కడ 10 స్టార్ 2 ఇక్కడ 10 స్టార్ 2 మెంబర్స్ ఉంటే మీకు ఆ యొక్క $1,500 USDT బోనస్ అనేది మీకు ఇక్కడ అచీవ్మెంట్ బోనస్ కింద వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు టోటల్గా 6 స్టార్స్ అనేది ఉన్నాయి. సో ఆ యొక్క రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటే చాలు, టోటల్గా మనం 10 lakh USDT అనేది మనం ఈ యొక్క అచీవ్మెంట్ బోనస్లో తీసుకోవచ్చు. సో మనకు ఒక మంచి టీం ఉంటే సో ఈ యొక్క అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అనేది కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్ వ్యాలెట్ బోనస్. సో మనం డిపాజిట్ చేస్తే మనకు డిపాజిట్ బోనస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనకి యొక్క కంపెనీలో. సో మీరు ఫస్ట్ టైం కనుక $300 కనుక మీరు డిపాజిట్ చేసినట్టయితే సో మీకు 4% వచ్చేసి డిపాజిట్ బోనస్ వస్తుంది. సో మనకు ప్రతిదీ 1 టైం అన్నమాట, 1 టైం రివార్డ్. సో మీరు 300 డిపాజిట్ చేస్తే 300 USDTకి 4% అనేది మీకు డిపాజిట్ బోనస్ వస్తుంది. 1000 USDT డిపాజిట్ చేస్తే మీకు 6% అనేది మీకు బోనస్ అనేది వస్తుంది. 2000 USDT డిపాజిట్ చేస్తే మీకు 8% వచ్చేసి మీకు డిపాజిట్ బోనస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో 5000 USDT డిపాజిట్ చేస్తే మీకు టోటల్గా 12% అనేది మీకు బోనస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక బోనస్ వల్ల మనం ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఐడీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా 1 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. సో మనం డిపాజిట్ చేస్తే మన యొక్క డిపాజిట్ పైన కూడా మనకు బోనస్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్ గురించి చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్క టెక్నాలజీలో ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మనకు క్రిప్టోలో ఉంది, మెటామార్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, NFT, GameFi. సో ఇలా మనకు చాలా రకాల సర్వీసెస్లో ప్రతి ఒక్క దాంట్లో అనేది మనకి యొక్క కంపెనీ అనేది ఉంది.
సో నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చూసుకున్నట్టయితే కంపెనీవి. సో మనం మినిమం విత్డ్రా వచ్చేసి 10 USDT అనేది పెట్టాలి ఫ్రెండ్స్. సో 1:1 కంప్లీట్ చేస్తేనే మనకు విత్డ్రా అనేది ఎలిజిబుల్ అవుతాం. సో విత్డ్రా ఛార్జెస్ వచ్చేసి 5% ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ 10% వచ్చేసి డిడక్షన్ అడ్మిన్ సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా విత్డ్రా అనేది కూడా చేసుకోవచ్చు, లేదంటే మీరు ID to ID ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విత్డ్రా డిపాజిట్ వచ్చేసి మనకు USDT TRC20లోనే చేసుకోవాలి, అండ్ విత్డ్రా ఆల్సో మనం USDT TRC20 నెట్వర్క్లోనే చేయాలి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం టైం వచ్చేసి మనకు విత్డ్రా వచ్చేసి 24 అవర్స్లో క్రెడిట్ అయిపోతుంది మన అకౌంట్స్లోకి. అండ్ అలాగే మనం ఒక పర్సన్ డీటెయిల్స్తో, ఒక మెయిల్ ID, ఒక మొబైల్ నెంబర్తో మ్యాక్సిమం వచ్చేసి 11 అకౌంట్స్ అనేది మనకి ఒక కంపెనీలో క్రియేట్ చేసుకుని ఒక ఆపర్చునిటీ కూడా మనకు అందజేస్తుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన న్యూ జనరేషన్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్కి కాంటాక్ట్ అయితే మీరు కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా ఈ వీడియోని ఎవరైతే షేర్ చేస్తారో ఆ పర్సన్కి కాంటాక్ట్ అయినా కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఎర్నింగ్స్. హ్యావ్ ఎ నైస్ డే.